శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయే భవానీం. పాదారవింద శతకం. సురాగే రాంకేందు ప్రతినిధిముఖే పర్వతసుతే చిరాలభ్యే భక్త్యా సమధనజనానాం పరిషదా మనోభృంగో మత్కః పదకమలయుగ్మే జననితే ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతాం. జనని త్రిపురాలను కూల్చిన ఈశ్వరుని దేవేరి, మచ్చలేని పౌర్ణమి చంద్రబింబమును పోలిన ముఖము గల మాత గిరిరాజపుత్రి, ఇంద్రియాలను శమధమాదులను జయించిన వారికి మాత్రమే లభ్యమయ్యే నీ పాద పద్మాలలో నా మనసు తొమ్మిదవలే విహరించగాక. శివే సంవిద్రూపే శశి సకల చూడ ప్రియతమే శనైర్గత్వా గత్యా జితసురవరేభే గిరిసుతే యతంతే సంతస్తే చరణ నళినాలాన యుగలే సదా బద్ధం చిత్త ప్రమదకరియూధం దృఢతరం. మాత బాలచంద్రుని శిరస్సును ధరించి నీ అతిమెల్లని పాదచలనముతో ఇంద్రవాహనమైన ఐరావతాన్ని సైతం నివ్వరపరిచిన కామాక్షి, జ్ఞానులు జ్ఞానమనే బలమైన త్రాళ్లతో మదపుటేనుగు వంటి తమ మనసును నీ పాదములనే గుంజలకు కట్టివేస్తారు. యశః సూతే మాతర్మధుర కవితాం పక్ష్మలయతే శ్రియం దత్తే చిత్తే కమపి పరిపాకం ప్రధయతే సతాం పాసగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటి చరణయోః. శ్రీ కామాక్షీదేవికి పాద నమస్కారం చేసిన వారికి లభించనిదేమైనా ఉంటుందా? చిరయశస్సు, కవిత, పటిమ, పరిపక్వమైన మనసు, మోహమనే పాసాన్ని తొలగించుట, ఇలా ఆ తల్లి కరుణిస్తే ఏమైనా చెయ్యగలదు. మనీషా మహేంద్రీం కకుభమివతే కామపిదసాం ప్రధత్తే కామాక్ష్యాశ్చరణ తరుణాదిత్య కిరణః యదీయే సంపర్కే ధృతరసమరందా కవయతాం పరీపాకం ధత్తే పరిమళవతి సూక్తి నళిని. కామాక్షీదేవి పాదాలు ఉదయిస్తున్న సూర్యకిరణాలు. అవి తూర్పు కొండల్లో ఉదయించి బుద్ధిని వికసింపచేసి తద్వారా వికసించిన బుద్ధి నుండి మధురమైన కవితాధారలు వర్షింపజేస్తాయి. పురామారారతి పురమజయదంబస్తవ సతైః ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహిన శైలేంద్రతనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాలసమయే సమాయతే మాతర్మమ మనసి పాదాబ్జయుగలం. అమ్మ నగరాజపుత్రి కామాక్షి, ఈశ్వరుడు నిన్ను అనేక స్తోత్రాలతో స్తుతించి నీ కరుణను పొందిన తర్వాతే త్రిపురాలను కూల్చివేశాడు. జగన్మాత, అలాగే నా ప్రాణత్యాగ సమయంలో నీవు నీ చరణాలను ప్రకాశింపజేస్తేనే కదా నీ నా పాదాల్లో ఐక్యం అవ్వగలను. పదద్వంద్వం మందం గతిషు నివసంతం హృది సతాం గిరామంతే భ్రాంతం కృతకరహితానాం పరిభ్రడే జనానామానందం జనని జనయంతం ప్రణమతాం త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలం. జనని కామాక్షి, మెల్లగా సంచరిస్తూ సత్పురుషుల హృదయాల్లో నివసిస్తూ వేద సంచారిణి అయి శరణన్న భక్తుల్ని కరుణించే నీ పాదాలకు నిత్యం సాష్టాంగంగా ప్రణమిల్లుతాను. ఇదం యః కామాక్ష్యాశ్చరణనలిన స్తోత్ర శతకం జపే నిత్యం భక్త్యా నిఖిల జగదాహ్లాదజనకం స విశ్వేషాం వంద్యః సకల కవిలోకైక తిలకః చిరం భక్త్వా భోగాన్ పరిణమితి చిద్రూపకలయా. సకల జగములకు ముక్తిని ప్రసాదించే ఈ పాదారవింద శతకమును భక్తితో జపించేవారు ఈ లోకంలోని అందరిచే నమస్కరించబడతారు, కవీశ్వరులుగా సుప్రసిద్ధులవుతారు, భోగభాగ్యాలను పొందే అమ్మ పాదారవిందాల్లో ఐక్యమవుతారనేది సత్యం. మూక పంచశతిలోని రెండవదైన పాదారవింద శతకం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.